యూజ్డ్ టు ప్లస్ వెర్బ్ 1. యూజ్డ్ టు ప్లస్ వెర్బ్ 1 అంటే అర్థం ఏమిటి అంటే అలవాటు ఉండేది. ఏదైనా ఒక పనిని చేస్తుండేవాడిని గతంలో అంటే చేసే అలవాటు ఉండేది అని తెలియజేయడానికి యూజ్డ్ టు ప్లస్ వెర్బ్ 1ని చెప్పడం జరుగుతుంది. ఐ యూజ్డ్ టు డూ దట్ వర్క్. నేను ఆ పని చేస్తుండేవాడిని. వెన్ ఐ వాజ్ అ చైల్డ్ ఐ యూజ్డ్ టు ప్లే. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఆడుకుంటూ ఉండేవాడిని. షీ యూజ్డ్ టు టాక్. ఆమె మాట్లాడుతూ ఉండేది. వెన్ హీ వాజ్ దేర్ హీ యూజ్డ్ టు కమ్. అతడు అక్కడ ఉన్నప్పుడు అతడు వస్తుండేవాడు. అంటే అతనికి గతంలో అలవాటు ఉండేది, రావడం అనేది అలవాటు ఉండేది, అందుకే వస్తుండేవాడు, ఇప్పుడు రావట్లేదండి. అంటే ఇలా ఏదైనా ఒక పనిని గతంలో చేస్తుండేవాడు, చేస్తుండే అలవాటు ఉండేది అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి యూజ్డ్ టు ప్లస్ వర్బ్ అని చెప్పడం జరుగుతుంది. విల్ గెట్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్ 4. అలవాటు చేసుకుంటాను. ఏదైనా ఒక పనిని అలవాటు చేసుకుంటాను అని తెలియజేయడానికి విల్ గెట్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్ 4ని చెప్పడం జరుగుతుంది. ఐ విల్ గెట్ యూజ్డ్ టు డూయింగ్ దిస్ వర్క్. నేను ఈ పని చేయడం అలవాటు చేసుకుంటాను. యు కెన్ గెట్ యూజ్డ్ టు టాకింగ్ టు అదర్స్ లైక్ ఫ్రెండ్లీ. మీరు వేరే వాళ్ళతో స్నేహపూర్వకంగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. షీ విల్ గెట్ యూజ్డ్ టు స్టడీయింగ్ వెరీ వెల్. ఆమె చాలా బాగా చదువుకోవడం అలవాటు చేసుకుంటది. హీ విల్ గెట్ యూజ్డ్ టు ప్లేయింగ్. అతడు ఆడుకోవడం అలవాటు చేసుకుంటాడు. ఇలా ఏదైనా ఒక పనిని ఎవరైనా ఒకరు అలవాటు చేసుకుంటారు అని తెలియజేయడానికి విల్ గెట్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్ 4ని చెప్పడం జరుగుతుంది. యామ్, ఈజ్, ఆర్ గెట్టింగ్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్ 4. అలవాటు చేసుకుంటున్నాను. ఏదైనా ఒక పనిని నేను అలవాటు చేసుకుంటున్నాను అని తెలియజేయడానికి యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో గెట్టింగ్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్ 4ని చెప్పడం జరుగుతుంది. ఐ యామ్ గెట్టింగ్ యూజ్డ్ టు డూయింగ్ దిస్ వర్క్. నేను ఈ పని చేయడం అలవాటు చేసుకుంటున్నాను. హీ ఈస్ గెట్టింగ్ యూజ్డ్ టు ప్లేయింగ్. అతడు ఆడుకోవడం అలవాటు చేసుకుంటున్నాడు. దే ఆర్ గెట్టింగ్ యూజ్డ్ టు వాకింగ్. వారు నడవడం అలవాటు చేసుకుంటున్నారు. ఇలా ఏదైనా ఒక పనిని అలవాటు చేసుకుంటున్నాను లేదా చేసుకుంటున్నారు అనే అటువంటి పదాలను తెలియజేయడానికి యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని చెప్పి గెట్టింగ్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్ 4ని చెప్పడం జరుగుతుంది. గాట్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్ 4. అలవాటు చేసుకున్నాను. ఏదైనా ఒక పనిని చేయడం అలవాటు చేసుకున్నాను అని తెలియజేయడానికి గాట్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్ 4ని చెప్పడం జరుగుతుంది. లేదా డిడ్ గెట్ యూజ్డ్ టు అని కూడా చెప్పవచ్చండి. ఐ గాట్ యూజ్డ్ టు డూయింగ్ దిస్ వర్క్. నేను ఈ పని చేయడం అలవాటు చేసుకున్నాను. షీ గాట్ యూజ్డ్ టు వాకింగ్. ఆమె నడవడం అలవాటు చేసుకుంది. హీ గాట్ యూజ్డ్ టు స్టడీయింగ్. అతడు చదవడం అలవాటు చేసుకున్నాడు. అతడు చదవడం అలవాటు చేసుకున్నాడు. దే గాట్ యూజ్డ్ టు రీడింగ్. వారు చదవడం అలవాటు చేసుకున్నారు. ఇలా ఏదైనా ఒక పనిని అలవాటు చేసుకున్నాను అని తెలియజేయడానికి గాట్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్ 4ని చెప్పడం జరుగుతుంది. లేదా డిడ్ గెట్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్ 4ని చెప్పడం జరుగుతుంది. బీ ఫామ్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్ 4. బీ ఫామ్ అంటే యామ్, ఈజ్, ఆర్ లేదా వాజ్, వర్. ఈ 5 పదాలని బీ ఫామ్ అని చెప్పడం జరుగుతుంది. అలవాటు ఉంది అంటే ఏదైనా ఒక పని చేయడం అలవాటు ఉంది అని తెలియజేయడానికి బీ ఫామ్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్ 4ని చెప్పడం జరుగుతుంది. బీ ఫామ్ అంటే ఈజ్, ఆర్, యామ్, వాజ్, వర్. ఈ 5 పదాలను బీ ఫామ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఐ యామ్ యూజ్డ్ టు డ్రింకింగ్. నాకు త్రాగే అలవాటు ఉంది. హీ ఈస్ యూజ్డ్ టు గోయింగ్ టు సుద్దపల్లి. అతనికి సుద్దపల్లికి వెళ్ళే అలవాటు ఉంది. దే ఆర్ యూజ్డ్ టు స్టడీయింగ్. వారికి చదివే అలవాటు ఉంది. హీ వాజ్ యూజ్డ్ టు డ్రింకింగ్ బట్ వై డిడ్ంట్ హీ డ్రింక్.
అతనికి త్రాగే అలవాటు ఉంది, కానీ ఎందుకు త్రాగలేదు అంటే ఏదైనా ఒక పనిని కొంతమంది చూడండి, అమ్మా నాన్నో లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఎవరికైనా ఇంకొక వ్యక్తికి తాగే అలవాటు ఉంటే ఎదుటి వ్యక్తి ఉన్నాడని చెప్పేసి తాగడం మానేస్తాడు. అట్లాంటప్పుడు మనం చెప్పే సెంటెన్స్ అతనికి కూడా త్రాగే అలవాటు ఉంది కదా, ఎందుకు తాగలేదు అని అంటుంటాం. ఇలా తాగే అలవాటు ఉంది అని తెలియజేయడానికి, ఏదైనా ఒక పనిని చేసే అలవాటు ఉంది అని తెలియజేయడానికి బీ ఫామ్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్ ఫోర్ని చెప్పడం జరుగుతుంది. దే విల్ బి యూజ్డ్ టు డ్రింకింగ్, వారికి త్రాగే అలవాటు అవుతుంది. ఇప్పుడు చూడండి, కొన్ని సెంటెన్స్లలో మనం చెప్తుంటాము, ఎవరైనా ఒకరు మంచి వ్యక్తి చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తున్నప్పుడు మీరు చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తున్నారు కాబట్టి మీకు కూడా త్రాగడం అలవాటు అవుతుంది, లేకపోతే తిరగడం అలవాటు అవుతుంది, తినడం అలవాటు అవుతుంది అని అంటుంటామండి. ఇలా ఏదైనా ఒక పని అలవాటు అవుతుంది అని తెలియజేయడానికి విల్ బి ప్లస్ యూజ్డ్ టుని చెప్పడం జరుగుతుంది. దే విల్ బి యూజ్డ్ టు డ్రింకింగ్, వారికి త్రాగే అలవాటు అవుతుంది. విల్ బి ప్లస్ యూజ్డ్ టు ప్లస్ వెర్బ్ ఫోర్ని చెప్పడం జరుగుతుంది. యూజ్డ్ టు బి ప్లస్ ప్లేస్. ఈ ప్లేస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రదేశం అండి, ఏదైనా ఒక స్థలంలో ప్రాంతంలో ఉండే అలవాటు ఉండేది అని తెలియజేయడానికి యూజ్డ్ టు బి ప్లస్ ప్లేస్ గురించి అంటే సమ్వేర్ అని చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఒక ప్రాంతం పేరు చెప్పడం. ఐ యూజ్డ్ టు బి ఎట్ మై గ్రాండ్ మదర్ హౌస్, నేను మా అమ్మమ్మ ఇంట్లో ఉండే అలవాటు ఉండేది, నాకు ఉండేది అన్నట్టుగా అర్థం రావడం జరుగుతుందండి. షీ యూజ్డ్ టు బి ఎట్ ది ఆఫీస్, ఆమె ఆఫీస్లో ఉండే అలవాటు ఉండేది. అంటే ఇక్కడ సెంటెన్స్ తప్పుగా రాశాను, కానీ ఇక్కడ అర్థం ఏంటంటే నేను మా అమ్మమ్మ ఇంట్లో కాదండి, నాకు మా అమ్మమ్మ ఇంట్లో ఉండే అలవాటు ఉండేది, ఆమెకు ఆఫీస్లో ఉండే అలవాటు ఉండేది అని తెలియజేయడం అండి. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో లేదా ప్రాంతంలో ఉండే అలవాటు ఉండేది అని తెలియజేయడానికి యూజ్డ్ టు బి ప్లస్ మీరు ఎటువంటి ప్రాంత పేరు చెప్పదలుచుకుంటే అటువంటి ప్రాంత పేరు చెప్పండి.